కాకపోకుండా చేయాలి. తర్వాత ఏంటంటే ఎంప్లాయీస్ని పెట్టినామంటే వాళ్ళు సరిగ్గా చూడాలి, ఒకటి భయం అన్నమాట. మనమే మనం సొంతంగా మేడం గారు మేడం ప్రతి ఒక్కరిని కూడా తన సొంత లాగా చూసుకుంటాం ఆ విధంగా చూసుకుంటూ ఉంటారు. డెడికేషన్ అనేది చేయాలి. అవును. కానీ ఎక్కువ మంది 15 మంది 16 మంది మీరు మా మధ్యలోకి వచ్చి మీరు మాకు ఇలా మా వాళ్ళకంటే హెల్ప్ చేయడానికి మీకు చాలా థ్యాంక్స్. Wish you many more happy success. Thank you so much. Thank you. Thank you. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు జేఎస్ నర్సింగ్ కాలేజీ స్టాఫ్ అయినటువంటి తేజ గారి పుట్టినరోజు. సాధారణంగా పుట్టినరోజు అంటే కేక్ కట్ చేసి వాళ్ళ యొక్క కాలయాపన ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ మేడం గారు చాలా భిన్నంగా ఆలోచించి మన ఒంగోలు పరిధిలో ఉన్నటువంటి ఒక బలరాం కాలనీలో డిపి ఫౌండేషన్లో ఉన్నటువంటి వృద్ధులకు వారికి సౌకర్యార్థం మన పరుపులు అనేది ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. యాక్చువల్గా మేడం గారు ప్రతి సంవత్సరం కూడా ఆమె పుట్టినరోజుకి ఒంగోలులోని అనేక వృద్ధాశ్రమాలు కానీ అనాథాశ్రమాలు కానీ వీటన్నిటిలో కూడా ఎక్కడో చోట హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం. ఆమెకి దేవుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి మా యొక్క మేము సైతం ఫౌండేషన్ తరపు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం మేడం. నా పేరు తేజ అండి. నేను నర్సింగ్ చేశాను. నర్సింగ్ కాలేజ్లో అక్కడే ఏవోగా చేస్తున్నాను. అలానే నాకు గత 3 సంవత్సరాలుగా దేవుడు ఇచ్చిన తలంపు. ఎందుకు అంటే నేను దేవుని పరిచర్యలో ఉండేదాన్ని. ఎంతో కొంత దేవుని అంటే దేవుని గురించి పిల్లలకి చెప్పాలి అలాంటి ఆలోచనలో దేవుడు నన్ను నడిపించుకున్నాడు. అదే సమయంలో ఎంతోమంది లేని వారు ఉంటుంటారు. మనకి అయితే అన్నీ ఉంటుంటాయి, లేని వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు అనే ఆలోచన నాకు ఎప్పుడు వస్తుంటుంది. ఆ టైంలో ఎక్కడ అనాథాశ్రమాలు ఉంటాయి లేకపోతే ఎట్లా అయిందని నేను అందరిని అడుగుతూ వచ్చినప్పుడు శ్రీనివాస్ సార్ కూడా ఇట్లాగా పలానా చోట ఉంటాయి అని అన్నారు. గత 2 సంవత్సరాలుగా నా యొక్క పుట్టినరోజు నేనెంతో సంతోషంగా ఉంటాను. నా కుటుంబం లేదా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సమృద్ధిగా తింటుంటారు ఉంటుంటారు. కానీ వాళ్ళకి ఎటువంటి సహాయం ఎవరు ఇవ్వరు. కాబట్టి నా సంతోషంతో పాటు అలాంటి లేని వారికి కూడా ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని సంతోషపరచాలి అని గత 2 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. ఈ రోజున డిపి ఫౌండేషన్ దగ్గరికి వచ్చి శివ అండ్ సునీత మేడం గారు ఇక్కడ చేస్తున్న పరిచర్య ఇదంతా కూడా సహకారం ఎంతగానో ఈ రోజున ఈ వృద్ధుల్ని వీళ్ళు ఎలాగైతే పోషిస్తున్నారో నా వంతుగా నేను కూడా ఏదో ఒక సహాయం చేయాలని ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాను. అలానే నేను చేయగలిగినంతట్లో తీసుకొని వచ్చాను. ఈ వృద్ధులందరూ కూడా నేనేదో సహాయం చేశానని కాదు, కాకపోతే వాళ్ళ కోసం వాళ్ళు సంతోషంగా ఉండడం కోసమే ఈ విధంగా వచ్చి ఉన్నానని మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి నా హృదయపూర్వకంగా ఇవి సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాయంకాలమున తేజ గారు పుట్టినరోజు సందర్భంగా మా ఆశ్రమాన్ని సందర్శించడము మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. అయితే పలుమార్లు శ్రీనివాస్ గారు మా ఆశ్రమానికి ఎంతోమందిని తీసుకొస్తూ మాకు సహాయం చేస్తున్నారు. అయితే వీరు వాళ్ళ కష్టార్జితాన్ని వృధా చేయకోకుండా వాళ్ళ ఎంజాయ్మెంట్ చేయకోకుండా అనాథలను వృద్ధులను ఆదరించాలి, వాళ్ళకు ఉన్నంతలో సహాయం చేయాలని వాళ్ళు గొప్ప మనసుతో వారు ఎంతగానో ఆశపడి ఇలాంటి వారిని ఆదరించుటకు వారి యొక్క కష్టార్జితాన్ని హెచ్చించుతున్నందుకు వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా ఆశ్రమాన్ని సందర్శించి మా వృద్ధులకు తన వంతు సహాయంగా ఆమె పుట్టినరోజు సందర్భంగా మాకు సహాయం చేసినందుకు తేజ గారికి మనస్ఫూర్తిగా
వందనాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత దీని గురించి మా ఆశ్రమం గురించి చెప్పి వాళ్ళని ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి శ్రీనివాస్ సార్ గారు సహకరించినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మా ఆశ్రమం తరపున డిపి ఫౌండేషన్ సొసైటీ తరపున మా ఫ్యామిలీ తరపున తేజ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.